గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పోయినట్టుంది. అది ఆ రోజు ఏమైందంటే నేను సినిమా థియేటర్‌లో సింగిల్ సినిమా అన్నమాట. కూర్చొని చూస్తా ఉన్నాము. ఒక అమ్మాయి అన్నమాట, ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి మెసేజ్ చేసింది. ఏది టెడ్డీ ఫుడ్ అకౌంట్ మెసేజ్ చేస్తే ఇట్లా ఏమో రిప్లై అని పెట్టింది. అంటే ఇంటూ పడింది అక్కడ, కానీ నాకు మెసేజ్ వచ్చింది. సరే అని చెప్పి రిప్లై ఇద్దాం ఓపెన్ చేశా. నాకు నెట్ రాలేదేమో చెప్పి బ్యాక్ ఎత్తి నా అకౌంట్ ఓపెన్ చేశా, హేమూ రాయల్స్. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో నుంచి మెసేజ్ పెట్టా, అరే రిప్లై పోవట్లేదురా అని చెప్పి. సరే అకౌంట్ స్విచ్ చేస్తే డైరెక్ట్ గా యువర్ అకౌంట్ హాస్ బీన్ సస్పెండెడ్ అని చెప్పి 180 days అని చూపించేసింది. సో అప్పుడు బయట వచ్చి ఏం అర్థం కాలేదన్నమాట సినిమా మిడిల్ లో. అరే వన్ ఇయర్ గా కష్టపడ్డాము, ఒకేసారిగా కొలాప్స్ అయిపోయింది, ఏది ఎట్లా అని చెప్పి బాగా ఆలోచిస్తా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. అప్పుడు అందరూ తిరుపతి పేజెస్ అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మళ్ళీ ఇంకో పేజ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు పర్లేదు. వీళ్ళు సర్కాస్టిక్ సాయి అన్న, దీపు, తేజ అన్న, ప్రతి అందరూ సపోర్ట్. ఎలా పరిచయం వీళ్ళంతా అసలు? యాక్చువల్ గా మేము స్టార్ మంది అని తిరుపతిలో ఒక రెస్టారెంట్ ఉంది అనమాట, అక్కడ పరిచయం అయ్యాం ఒక ప్రమోషన్ కి వచ్చింటే. అలా కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళంతా మా రిలేటివ్సే. అవునా? సాయి అన్న నెల్లూరు అన్న నార్మల్ గా పరిచయం దీపు ద్వారా. దీపు, నేను, రవితేజ అని చెప్పి తిరుపతి వాళ్ళు అని చెప్పి తెలుగు ఫుడ్ అంతా రిలేటివ్స్ అన్నమాట. ఒకటే ఊర్లో అందరూ రిలేటివ్స్, తాత ముత్తాతల అట్లా ఆ విధంగా ఫోర్ ఫాదర్స్ ముందుకు వెళ్ళిపోయి చూసుకుంటే అందరూ రిలేటివ్స్. పర్లేదా? బాగా చూసుకుంటారా? దీపు గురించి చెప్పాలంటే సరిపోదు అనమాట. సరిపోదా అంటే మాటలు లేవా రావా? దీపు తేజ ఎట్టంటే రెండు కళ్ళు లాగేళ్ళిద్దరు. నేను ఎప్పుడు దీపు గురించి చెప్పలేదు, కానీ దీపు నా ముందర ఏదైనా చెడ్డ పని చేస్తుంటే కూడా నాకు నచ్చదు. నన్ను తప్పుగా అనుకుంటాడు, అరే వీడు కావాలని ఆపుతున్నాడు, వీడికి నచ్చకేమో అని చెప్పి. కానీ ఎవరైనా ముందర చెడిపోతా అంటే నచ్చదు నాకు. అది దీపు తేజ అంటే బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా అసలు? తేజకి తెలుసు, కానీ దీపుకి మధ్యలో క్లాషెస్ అయినప్పుడు తెలుసుకోలేకపోయినాడు. గొడవలేనియా? చాలా సార్లు గొడవలు. ఇప్పుడు మేము 1 year అయింది పరిచయం అయ్యి. ఈ 1 year లో 3 months మేము బాగునింది. అవునా? రిమైనింగ్ మంత్స్ అంతా మాకు గొడవలే. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది చెప్పడము, వీళ్ళు అది చెప్పడము, అలా ఇలా చెప్పి అంతా వినేసేవాడు అనమాట. అట్లా విని నన్ను దూరం పెట్టాడు. మళ్ళీ కొన్ని రోజులు తెలుసుకొని వచ్చి మాట్లాడి అలా. ఇప్పుడు కూడా ఈ మధ్య 3 months గొడవ ఏంటో విడిపోయినాం. మొన్న ఒక 1 month బ్యాక్ కలిసాము. ఎందుకు విడిపోవడం? అంటే ఎప్పుడు కలిసామంటే పేజ్ పోయింది కదా, కొత్త పేజ్ పెట్టినప్పుడు స్టోరీ మెన్షన్ చేసి డూ ఫాలో మై బ్రదర్ న్యూ పేజ్ అని పెట్టాడు. సో అప్పుడు హ్యాపీగా అనిపించింది బాగా. చాలా మంది వెయిట్ చేస్తారు తిరుపతిలో, ఎవరికి అందరికీ తెలుసు అనమాట మోస్ట్లీ ఏంది వీళ్ళిద్దరికి మాటలు లేవు ఇది అని చెప్పి. ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళి దీపు హేమో అంటే అన్నదమ్ములు ఆ విధంగా బాండ్ ఫిక్స్ అయిపోయింది. దీపు అంటే హేమో, హేమో అంటే దీపు, బాగా ఫిక్స్ అయిపోయింది అని. తిరుపతే కాదు, నువ్వు సర్కాస్టిక్ సార్ అడిగినా ఎవరిని అడిగినా ఇదే చెప్తారు, అన్నదమ్ములు అని చెప్పి. సో ఇట్లా మధ్యలో గొడవలు పెట్టి విడదీసి ఆయన వల్ల కూడా బాధపడిన రోజులు, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నిజమైన ఫ్రెండ్ అంటే అదే కదా, నీకు అవసరం అయినప్పుడు మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వచ్చి మన కోసం నిలబడితే వాళ్ళే కదా. నాకు దీపుతో అయితే 90% నాకు ఏం అవసరం ఉండదు, కానీ పరిచయం అయ్యాడు, బాగా క్లోజ్ అయిపోయాడు, అన్నకంటే ఎక్కువ అయిపోయాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలానో అలా అయిపోయాడు. వాళ్ళ ఇంట్లో కూడా నేను అలానే అయిపోయా. వాళ్ళమ్మ నార్మల్గా ఎవరిని ఇంట్లోకి రానిచ్చుకోదన్నమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు 2-3 days ఎలా ఉందో నాకు తెలియదు, అట్లా కంటిన్యూ అయిపోయా. ఇంటికి కంటిన్యూ అయినప్పుడు బాగా పరిచయం అయిపోయి ఆంటీ కూడా నేను కూడా మీకు అమ్మనే కదా కొడుకులాగా అట్లా ఇట్లా అని చెప్పి అంతా బాగా క్లోజ్ అయిపోయి ఒక ఫ్యామిలీలా దీపు వాళ్ళ దాంట్లో. అవునా? అట్లా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక కొడుకు. ఎప్పుడన్నా పడుకోవాలన్నా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి పడుకుంటాను, ఆయనతో ఉంటాను, బయట పోవాలన్నా అట్లా. కానీ ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, ఫస్ట్ నుంచి కూడా మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగాలి, డబ్బులు ఉంటే పెట్టేయాలి ఇలాంటి ఆలోచన కదా. డబ్బులు ఉన్నప్పుడు మీతో ఉండి డబ్బులు లేనప్పుడు మీ దగ్గర లేకుండా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓకే. తిరుపతిలో ఫ్రీ ఫైర్ ఒక గేమ్ ఉంటుంది, అది బాగా ఆడేవాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ అసలు నైట్ అనక పగలని బాగా ఆడేవాళ్ళు. ఇది ఆడతా అంటే మా ఫ్రెండ్స్ ఒక 8 members 9 members ఉన్నారు గ్రూప్. మేమంతా ఏమంటే టీకి ఎర్లీ మార్నింగ్ అందరూ 20 తెచ్చుకుంటాం అనమాట. పార్క్ దగ్గర టీ తాగేసి పార్క్ లో కూర్చొని గేమ్ ఆడుకుంటాం. సో ఒక్కోసారి 2-3 తయారు, ఒకరు ఒక 50-100 అలా తెస్తా అంటారు. సో బైక్ వచ్చి అప్పుడు ఇద్దరి దగ్గరే ఉన్నింది. నా దగ్గర ఒక బైక్, అప్పుడు మా నాన్న బైక్ తీసింది అనమాట. వేరే వాళ్ళ దగ్గర ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇంకో బైక్ ఉన్నింది. బైక్ కి పెట్రోల్ నేనే పట్టుకోవాలి, అది పట్టుకోవాలి. కానీ నేను డైలీ పెట్రోల్ అడగలేదు. ఒక 2 weeks నేను తెచ్చానంటే థర్డ్ వీక్ మీరు ఒకసారి పట్టిస్తే ఏమైపోతుంది అడగతా. ఆ రోజు ఎవరు రారు, పెట్రోల్ లేదంటే నాకు ఫోనే చేయరు అసలు. ఫస్ట్ ఫోన్ చేస్తారు, బండిలో పెట్రోల్ ఉందని అడతారు, ఉన్నదని చెప్తాను, సరే టీకి పోదాం అంటారు. సరే అని చెప్పి 20 rupees తెచ్చుకొని వెళ్తాము. ఒకవేళ పెట్రోల్ లేదంటే వద్దులే రేపు పోదాం అని చెప్పి సైలెంట్ అయిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళుంటారు, స్నాప్ లో వస్తా ఉంటాయి అనమాట. అది అంటే డబ్బు ఉంటేనే మీరు అవసరం, లేకపోతే లేదు. సో మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎలా తట్టుకుంటారు అవన్నీ అసలు? అదే 12 అయిన తర్వాత అవన్నీ బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. కానీ నాకు నేనే కాన్ఫిడెన్స్గా ఉండాలి అని చెప్పి ఆధారం. మనకు చెప్పే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు బూస్ట్ చేసేదానికి.
సో అప్పుడు నా పాటికి నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని అయ్యో ఇది మనం చేయగలుగుతాము, మన వల్ల అవుతుంది అని చెప్పి ఆ విధంగా కంటిన్యూ. ఎవరున్నారు మీకు అంత బాగా డిప్రెస్డ్ అయ్యి పడిపోయిన స్టేజ్ లో ఏం కాదు నువ్వు రాగలవని నిలబెట్టిన వాళ్ళు? 2020లో ఒక అమ్మాయి పరిచిపోయింది అనమాట. సెప్టెంబర్ 29, 10 టైం కూడా గుర్తుంది. ఓ ఎర్లీ మార్నింగ్. ఇది కూడా ఫ్రీ ఫైర్ వల్లనే పరిచిపోయింది. అంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, ఈ సందులో ఇది సందు అనమాట, సందుకి పక్క ఒక హౌస్ ఉంటుంది. ఓకే ఆ హౌస్ లో కూర్చొని మేము ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళం అనమాట. తెల్లారితో 6 అయిందంటే లేసి వచ్చేసి మధ్యాహ్నం వరకు పోతాం, మధ్యాహ్నం పోయి బ్రష్ చేసుకొని వస్తాం. సో అట్లా ఒక 3-4 రోజులు వెళ్తా ఉన్నింది. చూసి అంటే వాకింగ్ స్టైల్ బాగుండింది అనమాట. వాకింగ్ స్టైల్ చూసి అయ్యో ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి ఈ అమ్మాయి ఎట్లయినా సెట్ చేసుకోవాలి, నడుస్తుంటే బాగా నడుస్తా అనింది. సో దాన్ని చూసి ఎలాగైనా పరిచయం చేసుకోవాలని చెప్పి ఆ విధంగా ఉన్నాను. తనకి ఒక అక్క కూడా ఉన్నారనమాట. సో నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు గేమ్ ఆడే. బాగా నడుస్తుందా అంటే ఆమె ఎవరో తెలియదు నాకు అప్పుడు, ఈమె ఒకటే తెలుసు. సరే అట్లా ఒక 1 వీక్ 2 వీక్స్ చూస్తానే ఉన్నా, అట్లా పరిచయం అవుతాను. పరిచయం కూడా అలా ఇక్కడ మేము గేమ్ ఆడుతుంటే ముందరే వెళ్ళాలి, బండి రోడ్డు కాబట్టి బండిలో వెళ్తుంది. బండిలో వెళ్తే మీకు నడిచేది ఎట్లా తెలిసింది? నేను బయట కూర్చుంటా కదా, రోడ్లోనే కనపడుతుంది. మేము స్టేజ్ కాడ కూర్చుంటాము, వాళ్ళు రోడ్లో వెళ్తా ఉంటారు. అవును కనిపెట్టేస్తా, ఫెసినో బైక్ అది. ఆ బైక్ చూసి కరెక్ట్ గా కనిపెట్టేస్తా. అసలు నడవలేదు కదా, నడిచింది మీరు ఎప్పుడు చూసారు? నేను అనేది నడిచిండేదా అంటే సైడ్ లో సందులో ఒక ప్రొవిజన్ షాప్ ఉంది అనమాట. అక్కడ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు అప్పుడప్పుడు నడిచి వస్తా ఉంటది. అప్పుడు చూసి ఇంకా అట్ట మా వీధి కాడ పొరుకోళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వీళ్ళు టీజ్ చేయడము అది వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా. అప్పటికి వాళ్ళ అక్క ఎలా ఉంటుంది ఎవరో కూడా తెలియదు. వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా, ఈ పిల్ల ఎందుకు అది ఇది అంటా అన్నారు. ఏదైతే దొరికిందే అదృష్టం అని చెప్పి ప్రసాదం లాగా సరే అని చెప్పి ఇంకా అట్లా ఫాలో అవుతా అలా ఇలా ఉన్నాను. 29 చెల్లి ఇప్పుడు చెల్లి అంటే అప్పుడు అక్కని పరిచయం చేసుకోమన్నారు. మనకు అక్కతో వద్దని చెప్పి నేను చెల్లితోనే కంటిన్యూ అయ్యాను. 29th సెప్టెంబర్ వచ్చి 10:03 అనమాట. తను ఆల్రెడీ 5 minutes 10 minutes ముందే వచ్చింది. ఆలోచిస్తా ఉన్నది, పేపర్ లో రాసుకుంది అనమాట. నెంబర్ రాసుకోవచ్చు. దాని ముందే నేను చెప్పాను అనమాట. దాని ముందు రోజే ఎగ్జాక్ట్ దానికి ఒక 4 days బ్యాక్ నువ్వంటే ఇట్లా నాకు ఇష్టము అది వేరే వాళ్ళ దగ్గర చెప్పి పంపించా. నేను మా నాన్నకి చెప్తానని చెప్పింది. ఆ రోజు నుంచి ఒక 4 రోజులు అన్నం తినకుండా బయట కూర్చొని నేర్చుకుంటా అవి ఇవి నిబ్బా శాస్త్రాలు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు సరే అని చెప్పి ఇంకా 5th day మళ్ళీ గేమ్స్ ఇదంతా కాదని చెప్పి గేమ్ లో డిప్రెషన్ లో పడేదానికన్నా గేమ్ ఆడుకుంటే బెటర్ అని చెప్పి కూర్చొని గేమ్ ఆడినాం. 10 minutes ముందు వచ్చింది. వద్దామా వద్దని ఆలోచిస్తా అనింది. సో కరెక్ట్ గా ఇంటికి కొంచెం వెనకాల బండి ఆపింది, డిక్కీ తీసి ఒక చిన్న పేపర్ లో నెంబర్ రాయించింది. ఆ నెంబర్ కాల్స్ బాగున్నమాట, ఓన్లీ వాట్సాప్. సో దానికి ముందే తన బర్త్డే అయ్యింది. ఒక 19 days తర్వాత ఇది జరిగింది. సో ఇచ్చింది అనమాట. ఇచ్చి ఇట్లా వెళ్ళింది ప్రొవిజన్ షాప్ కి. అప్పుడు ఆయనకి నేను పరిగెత్తినాను వేరే వాళ్ళ ఇంట్లోకి, అరే మచ్చా నెంబర్ ఇచ్చేసింది రా ఈ పిల్ల అని చెప్పి. అప్పుడే ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు పోవట్లే. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చింది అనమాట. మళ్ళీ చెప్పేదానికి వచ్చింది దీనికి ఫోన్లు బావు ఓన్లీ వాట్సాప్ అని చెప్పి. ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. నెంబర్ ఇవ్వడమే ఆలస్యం కానీ ఫోన్లు కొడతానే ఉన్నాము. అసలు అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు, ఇప్పటికీ లేదు. అయినా తోలుతాను, అది అప్లై చేసింది ఈ మధ్య అది. సో అట్లా తిరుక్కుంటా 29 సెప్టెంబర్ ఎగ్జాక్ట్ గా 10:03 అనమాట. 10:02 వాట్సాప్ కాల్ చేశాను. 10:03 ఇట్లా ఐ లవ్ యూ అని చెప్పుకొని అలా కంటిన్యూ అయిపోయింది. నిబ్బాలు చెప్పుకున్నాడు సేమ్ ఇంతే. ఎలా అయితే నిబ్బాలు నిబ్బిలు చేష్టలు చేస్తాంటారు ఆ విధంగానే చేసుకుంటాను. స్టేటస్లు కూడా బలంగా పెట్టేదన్నమాట. అప్పుడు కూడా ఫస్ట్ ఏదో లవ్ సాంగ్, బ్లూ కలర్ శారీ సాంగ్ ఒక అమ్మాయిది, అది పెట్టే స్టేటస్ ఇంకా బాగా గుర్తుంది. దాని తర్వాత గూగుల్లో పోయితే లవ్ క్వైట్స్ అవి ఇవన్నీ కొట్టి ఏవో ఒక వీడియో డౌన్లోడ్ చేసి కింద స్టేటస్లు పెట్టేది, అది క్వైట్స్ పెట్టేస్తాం కదా. వాళ్ళు ఎవరినో చూస్తే అబ్బా వీడు ఇంత ఇంగ్లీష్ చదువుకున్నాడా, ఇంత తెలుసుకున్నాడా అని చెప్పి అనుకుంటారు. కానీ అది ఏం లేదు, మొత్తం ఈ గూగుల్ మహిమ అనమాట. అట్లా కంటిన్యూ అయ్యి బాగా సాగింది. ఇంట్లో తెలియదు అనమాట. 4 months అలా కంటిన్యూ అయ్యాము. కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ ఓన్ సిస్టర్కి తెలిసింది. ఫస్ట్ లో దట్టక్క అక్కే పరిచయం చేసుకున్నారు కదా, అక్కకి తెలిసింది. ఆ అక్క వచ్చి డాడీకి చెప్పేస్తాను అది ఇది అని చెప్పి బెదిరించింది. ఈ పిల్ల ఏం చెప్పుకుందో మనకు తెలియదు అనమాట. బెదిరించుకునింది, అంతా చేసింది. బట్ అది అలా కంటిన్యూ అయిపోయింది. వాళ్ళు మేము కలిసిపోయినాం మళ్ళీ బాగా. అక్క కూడా కలిసిపోయింది. ఇక్కడ ఈ మ్యాటర్ మనం కంటిన్యూస్ గా మూవ్ ఆన్ అవ్వాలంటే ఒకే దాంట్లో ఉండాలా, ఫ్యామిలీకి అందరికి తెలిసి ఉండాలా. వీళ్ళంతా సైడ్ క్యారెక్టర్స్, తెలిసిన ఒకటే తెలియకపోయినా ఒకటే. సో అట్లా మూవ్ ఆన్ అవుతా 6 months అయిపోయింది అనమాట. 6 months అయితే 7th month కి వాళ్ళ డాడీకి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. అంటే లవ్ అని తెలీదు, బట్ క్యాజువల్ గా తెలిసింది. సరే చూస్తా అన్నాడు, వీడికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఉన్నాయా అని అంతా గమనించినాడు. మనకి ఇట్లాంటి అలవాట్లే లేవు. ఇప్పుడు 20 ఏళ్ళు మీకు, అప్పుడు ఎంత? 15 15 ఏళ్ళకి.
15కి 15 అంటే అప్పుడు ఆ పాప 14. ఓకే నైస్. ఓకే, అందుకే నిబ్బి శాస్త్రం అని చెప్పింది. తప్పులేదు. ఓకే, సో వాళ్ళ డాడీకి తెలిసింది బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఒక 1 year దాకా అబ్జర్వ్ చేశాడంట. అది నాకు టాక్ వచ్చింది. సో ఏం లేవనేది సైలెంట్ అయిపోయాడు. తర్వాత క్యాస్ట్ గురించి వచ్చింది మ్యాటరు. అది అలా ఇలా తెలిసి అంతా ఓకే క్యాస్ట్ అవ్వడంతో అంతా ఓకే అని సైలెంట్ అయిపోయినారు. కానీ వాళ్ళ డాడీ ఓపెన్ అప్ అవ్వలేదు. కానీ అలా ఉంది. ఇప్పుడు కూడా అవ్వలేదు అంటే తెలుసు, మ్యాటర్ మొత్తం తెలుసు, ఏం జరుగుతుంది, ఎక్కడ పోతున్నాం ఏమంతా తెలుసు, కానీ తెలియనట్టున్నారు. అంటే ఇంట్లో అందరూ ఫ్రీడమ్ ఇచ్చేస్తే మనం చెప్పిన మాట విన్నాం కదా, ఒకరి భయం అన్న ఉండాలని చెప్పి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా కంటిన్యూ అయింది. ఇప్పుడు September 29th కి 5 years అవుతుంది. 5 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. వావ్, నిబ్బిలైనా కూడా ఇట్లా నీట్ గా 5 years అంటే 2 years బాగా కలిసి ఉంది. 3 years గొడవలు పెట్టుకున్నారా? చెప్తారు కదా ప్రేమ ఉన్న చోటే అదేదో గొడవలు ఉంటాయని. ఫుల్ గొడవలు అనమాట. ఫుల్ గొడవలు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో ఊరికే చేతులు కోసుకోవడం ఏమైనా గొడవలు అయితే చేతులు కోసుకోవడం లేవు, చేయి కట్ చేయడం, లేకపోతే పక్కన గొంతు మీద అట్టంతా లేవు. సూసైడ్ చేసుకునేసిన వెళ్ళి ఆల్రెడీ చేసుకునేసాను. అదేదో గమేషన్ సంథింగ్ ఏదో అంటారు కదా ఎలకల ముందు. నా దిల్లయ్యా, నేను ఎప్పుడు చేసుకోలేదు. సో దాన్ని సూసైడ్ ఎందుకు చేసుకున్నారు? అంటే ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యాము. మైండ్ అంతా ఒకటే, లవ్వే లైఫ్, లైఫ్ అంటే లవ్, లైఫ్ అంటే లవ్, లవ్ అంటే లైఫ్. ఓకే, ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుందాం అనుకున్నారు. అంతే, అదే అంతే, అట్లే అనుకున్నాను. సరే అట్లా ఎట్లా అనుకుని ఒక ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ అనమాట, బర్త్డే ఒక 10 days బ్యాక్ ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇద్దరి మధ్య. సో తను వాళ్ళ ఇంటి మీద పైన నుంచి తను ఎగ్జిబిషన్ ఉంది అనమాట ఆ టైంలో, సమ్మర్ హాలిడేస్ అప్పుడు నేను ఈ పక్క ఎగ్జిబిషన్ కాడ. సో సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. అప్పటికి మీకు 18 ఏళ్ళ 17 ఏళ్ళ 18 ఉంటుంది. 18 ఇది నేను వింటున్నా. 26 ఏళ్ళు పెట్టుకుని కరెక్ట్గా 18 పడేకి ఒక 10 days ఉంది, 10 days ముందు ఇది. ఆహా, ఇంకా మేజర్స్ కూడా కాదు, మనం మైనర్స్. ఓకే, చచ్చిపోదామని ఆవిడ గోడ ఎక్కింది, మీరు ఎగ్జిబిషన్ దగ్గర ఇంకో గోడ ఎక్కిందంటే అది మిద్దిపైకి వెళ్ళిపోయింది ఏదో ఒకటి చేసుకుందామని. ఆ సంథింగ్ ఏదో పాయిజన్ బాటిల్ తీసుకొని, సో మళ్ళీ నేను ఎట్లా తీసుకొని మళ్ళీ కోయిన్సిడెన్స్ అయినా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం కూర్చొని. అదేంటి చచ్చిపోవచ్చు కదా అక్కడ దూకేసి అయిపోయేది, లైఫ్ ఇంకా ఉంది కదా అని. ముందెందుకు లేదా ఆలోచన? సూసైడ్ చేసుకుందాం ఇద్దరు గోడలు ఎక్కారు, చేసుకుందామని వెళ్ళాం కానీ ఆలోచించా. మధ్యలో ఫోన్లు చేసుకున్నారా మళ్ళీ? అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోవాలా లేదా? ఫోన్లు చేసుకున్నాం, ఆ విధంగా మాట్లాడుకోలే కానీ ఫోన్ చేసుకున్నాము. ఫోన్ చేసుకుని ఎట్టా ఏమి మ్యాటర్ ఎలా అది ఫస్ట్ నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు లేదా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను లేదా అని మాట్లాడుకున్నా. అయ్యో అయ్యో, నేనే దొరికాను ఈరోజు. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు లేదా, నువ్వు బతికేస్తావా అని బాధ మీకు మళ్ళీ. ఫస్ట్ ఒకవేళ నేను చనిపోయినా అనుకున్నా చనిపోతావా లేదా అలా అలా మాట్లాడుకున్నాను అనమాట. ఏమో నేను చనిపోయిన తర్వాత తను చనిపోదేమో, అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు, తను బతికే ఉంటుంది కదా బాగా. ఆ విధంగా ఆలోచన ముందు రాలేదా? సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయి అప్పుడు చేసుకున్నారు ఫోన్లు ఇద్దరు దూకేకుండా. అంత డిప్రెషన్ లో ఉన్నా ఆ టైంలో. దేనికి అసలు 15, 18 ఏళ్ళు 16 ఏళ్ళకి అంత డిప్రెషన్ మీరు దూకేయాల్సినంత అవసరం? ఆ మ్యాటర్ నేను ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు, అది చచ్చిపోయేంత వరకు ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లే. అంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగింది. చేసుకో ఏంది 17 ఏళ్ళకే సూసైడ్ చేసుకునేంత ఏమొస్తాయండి అంత పెద్ద పెద్ద గొడవలు? సూసైడ్ గొడవ వల్లనే వచ్చింది. ఓకే, నాన్సెన్స్, అవసరం లేదు, వదిలేద్దాం. ఓకే, సూసైడ్ చేసుకోకుండా బతికిపోయారట్లా. బతికిపోయాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.